హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హారిక. మీ అందరూ ఎలా ఉన్నారు? హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఏంటి బయట ఇంత హడావిడిగా జాకెట్ వేసుకొని వెళ్ళిపోతున్నా అనుకుంటున్నారా? మీకు గుర్తుందా, నేను నా కొత్త ఆఫీస్ బ్లాగ్ చేశాను, అప్పుడు మీకు మా ఆఫీస్ చూపిస్తాను అని చెప్పాను కదా. సో ఇవాళ నేను రెగ్యులర్గా వెళ్ళే ఆఫీస్ కాదు, ఇది వన్స్ ఇన్ ఏ వైల్ ఒక ఆఫీస్కి వెళ్తానన్నమాట. ఆ ఆఫీస్ మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. అది కేంబ్రిడ్జ్లో ఉంటుంది. సో నేను ట్రావెల్ చేసి వెళ్ళాలి. వేరాజ్ రెగ్యులర్ ఆఫీస్ అయితే నేను జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి రోజు నడుచుకుంటూ వెళ్ళిపోతాను. అది లిటరలీ ఒక 20 minutes అలా తీసుకుంటుంది. బట్ ఈ కేంబ్రిడ్జ్లో ఉన్న ఆఫీస్కి మాత్రం ట్రైన్ ఎక్కి ట్రావెల్ చేసి వెళ్ళాలన్నమాట. సో అందుకే వన్స్ ఇన్ ఏ వైల్ వెళ్తాను, ఎప్పుడు కాదు. ఎందుకంటే మా సగం టీం వాళ్ళు అక్కడే ఉంటారనమాట. వీళ్ళు ఏంటంటే మనలాగా ఎంఎన్సీ కంపెనీస్ లాగా ఉండవు ఇక్కడ ఆఫీసెస్ అన్నీ. వీళ్ళు ఇల్లులు ఉంటాయి కదా, వాటినే వర్క్ ఎన్వైర్న్మెంట్ లాగా చేసేసుకుంటారు అనమాట. సో అందరికీ యాక్సెసిబుల్గా ఉండాలని సిటీస్లో ఒక ఇల్లు తీసుకుని అవే వర్క్ ఎన్వైర్న్మెంట్స్ లాగా చేసేసుకుంటారు అనమాట. ఇది చూసినప్పుడల్లా మన కేబుల్ బ్రిడ్జే గుర్తొస్తుంది ఎందుకో నాకు. మేము వచ్చిన కొత్తలో అయితే ఇలా లేకుండే, దీన్ని ఇలా బిల్డ్ చేశారు. ఇక్కడంతా బోట్ రైడింగ్స్ అవన్నీ ఉంటాయి. సో బాగుంటుంది అనమాట ప్లేస్. అండ్ మీరు అక్కడ ఎదురుగ్గా చూస్తే ఓడియోన్ అని కనిపిస్తుంది కదా, అక్కడే మేము సినిమాలన్నీ చూస్తాం అనమాట. లైక్ మన తెలుగు సినిమాలు వేసేది ఇక్కడ ఒక్క థియేటర్లో మాత్రమే. సో ఇక్కడ వరకు వచ్చి చూడాల్సి వస్తుంది అనమాట. అది కూడా ఒక రోజుకి 2 రోజులకి మాత్రమే వేస్తారు, ప్రీమియర్ షోస్ లాగా. సో అదనమాట. ఎవ్రీ సిటీస్లో ఆఫీసెస్ కాకుండా వాళ్ళకి వాళ్ళ వర్కర్స్, వాళ్ళు పనిచేసే వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు మెయిన్ సిటీస్ చూసుకొని ఆ సిటీలో వాళ్ళు ఆఫీస్ అనేది బిల్డ్ చేసుకుంటారు అనమాట. ఫస్ట్ కేంబ్రిడ్జ్లో ఒకటే ఉండే మాకు ఆఫీస్. అంటే డిఫరెంట్ కంట్రీస్లో ఉంది. ఆబ్వియస్లీ సింగపూర్ ఇలా వేరే కంట్రీస్లో ఉంది. బట్ ఇక్కడ యూకేలో అయితే కేంబ్రిడ్జ్లో, ఇంకా లండన్లో అలా ఉండింది. ఇంకొక ప్లేస్ ఏదో గుర్తు రావట్లేదు నాకు. అలా ఉండింది. బట్ నార్విచ్లో ఎక్కువ మంది ఉండేసరికి మన రీసెంట్గానే నార్విచ్లో ఒక పెద్ద ఆఫీస్ తీసుకున్నారు. ఆ వ్లాగ్ కూడా నేను త్వరలో చేసి పెడతాను. ఇక్కడ బిన్స్ ఇలా కలెక్ట్ చేసుకుంటారనమాట. సో నేను నార్విచ్ ఆఫీస్ వ్లాగ్ కూడా త్వరలో తీసి పెడతాను. అయినో ఇది మిస్ అయింది, అప్పుడెప్పుడో చెప్పాను నేను ఆఫీస్ వ్లాగ్ చేస్తాను అని, బట్ ఎట్ చేయలేదు. బట్ చేస్తాను. ఈ రోజుకైతే కేంబ్రిడ్జ్ ఆఫీస్ చూపిస్తాను. ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఉండదు. సో టికెట్స్ ఇక్కడ కూడా తీసుకోవచ్చు, అంతకుముందు చెప్పినట్లు నేను. బట్ నేను ఈరోజు లోపల తీసుకుంటాను అనమాట. ఇక్కడ ఇలా ఉంటాయి అన్నమాట టికెట్ కౌంటర్స్. Hi, good morning. Can I please get an open written for Cambridge, please? Anna, can I please get a receipt for that, please? Yeah. మీకు ఆల్రెడీ ఇంతకుముందు చూపించాను కదా నార్విచ్ రైల్వే స్టేషన్, ఐ గెస్ చూపించాను. బట్ స్టిల్ ఇలా ఉంటుంది అనమాట. మనలాగే షాప్స్ ఉంటాయి. అండ్ దెన్ ఇది బొకే షాప్. ఇక్కడ నుంచి అలా అనమాట. అక్కడ టికెట్ పెడితే ఆ డోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో మనం వెళ్ళిపోవచ్చు. సో నేను ఓపెన్ రిటర్న్ అని అడిగాను. అంటే వెళ్ళేది ఈ టైంలో వెళ్ళినప్పుడు, వచ్చేటప్పుడు ఏ టైంలోనైనా రావచ్చు అనమాట. సో ఇదేమో నార్విచ్ టు కేంబ్రిడ్జ్, కిందదేమో కేంబ్రిడ్జ్ టు నార్విచ్ అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ప్రతి ప్లాట్ఫామ్లో ఇలా స్క్రీన్స్ అనేవి ఉంటాయి మనలాగే, ఏ ట్రైన్ అని. సో ఇదే మనం ఎక్కాల్సిన ట్రైన్ అనమాట. సో అది కూడా కరెక్ట్గా చూసుకోవాలన్నమాట. 3Aనా 3Bనా ఇలా ఉన్నాయి. ఎందుకంటే 3Aకి ఒక ట్రైన్ ఉంటుంది, 3Bకి ఒక ట్రైన్ ఉంటుంది. ఇప్పుడు ఈ ట్రైన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకే అండ్ ఇప్పుడు వెనకాల నుంచి కేంబ్రిడ్జ్ ట్రైన్ అనమాట. సో నేను ఇది ఎందుకు పర్టికులర్గా చెప్తున్నానంటే ఒకసారి ఆ ట్రైన్ ఎక్కాను అనమాట అది అనుకొని. ఇప్పుడు ట్రైన్ ఎలా ఉంటుందో మీకు ఆల్రెడీ చూపించాను కదా. సో అదనమాట. ఇలా కూర్చొని పని చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటాయన్నమాట.
ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే హీటర్స్, యూఎస్బి పోర్ట్స్, ప్లగ్ సాకెట్స్ ఇవన్నీ మంచిగా ఉంటాయి. అండ్ ఆల్సో బ్రేక్ఫాస్ట్ తినడానికి ఇది రైట్ ప్లేస్ అనమాట. అందుకే నేను కూడా బ్రేక్ఫాస్ట్ తెచ్చుకొని తినేస్తున్నాను. సో దట్ అక్కడికి వెళ్ళాక టైం ఉండదు. రీచ్ అయ్యేసరికి 8:45 అలా అయిపోతుంది. అండ్ దెన్ మళ్ళీ నేను అక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసుకుని ఆఫీస్ వరకు వెళ్ళాలి. సో యా, బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంతకుముందు చెప్పినట్లే ఇంటికి ఒకసారి ఫోన్ చేసేసి ఇన్ఫామ్ చేసేస్తే పని అయిపోద్ది అనమాట. సో నేను మళ్ళీ ట్రైన్ దిగాక మిమ్మల్ని కలుస్తాను, ఓకేనా? హాయ్. ట్రైన్లో ఇలా సైకిల్స్ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ అనమాట. నైస్ నో. అండ్ దట్ ఈస్ మై లంచ్ బాక్స్. ఈ ట్రైన్ జర్నీ అనేది యూకేలో చేస్తే ఏంటి, ఇండియాలో చేస్తే ఏంటి, నాకైతే ఒకటే ఫీల్ వస్తుంది అనమాట. లైక్ ఊరికి వెళ్తున్న ఫీల్, ఆ నాస్టాలజిక్ ఫీల్, ఆ గ్రీనరీ, ఆ పొలాలు, ఇవన్నీ ఎందుకో తెలియదు. ఎక్కడైనా రైల్వే ట్రాక్స్ ఇలాగే వేస్తారు కదా, లైక్ అవుట్స్కర్ట్స్లో ఎక్కడైతే పొలాలు ఉంటాయో అక్కడే ఆ సీనరీ చూస్తూ అలా వెళ్ళిపోవచ్చు. అండ్ ఆల్సో ఫెసిలిటీస్ కూడా ట్రైన్లో బాగుంటాయి కదా, లైక్ వర్క్ చేసుకోవడానికైనా, తినడానికైనా, ట్రావెల్ చేయడానికైనా కంఫర్టబుల్ అనిపిస్తుంది. నన్ను బస్ జర్నీకి, ట్రైన్ జర్నీకి ఈ రెండిట్లో ఒకటి చూస్ చేసుకోమంటే నేను ఎప్పుడు ఐ గో ఫర్ ట్రైన్ జర్నీ. మీరు కూడా అలానేనా? కమెంట్ చేసి నాకు చెప్పండి. అలా ట్రావెల్ చేస్తూ దిగేసాను అనమాట ట్రైన్. సో క్యాబ్ అనేది ట్రైన్లో ఉన్నప్పుడే ప్రీ బుక్ చేసేసుకుంటాను అనమాట. వన్స్ ఇన్ వైల్ వెళ్తాను కాబట్టి ఎప్పటికప్పుడు బుక్ చేసేసుకొని ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్న రిసిప్ట్, ఈ రిసిప్ట్ రెండు కలిపి ఆఫీస్కి పెట్టి క్లెయిమ్ చేసేస్తే మన డబ్బులు మనకు వచ్చేస్తాయి అనమాట. సో అది ప్రాసెస్. సో లోపలికైతే వచ్చేసాను. బయట మీకు తర్వాత చూపిస్తాను. లోపల ఇది అయితే మా ఇంకొక, అంటే నేను చెప్పాను కదా మా టీం కేంబ్రిడ్జ్లో ఉందని, అది ఇది అనమాట. నేను ఇందాక జూమ్ చేశాను కదా, తనే నా మేనేజర్. తను రీసెంట్గానే జాయిన్ అయింది, ఒక 3-4 months అవుతుంది అనుకుంటా. బాగానే ఉంది. అంటే ఇంతకుముందు మేనేజర్ వెళ్ళిపోతూ ఉంటే కొంచెం బాధేసింది. అంటే తను చాలా క్లోజ్ అయిపోయి ఉండే అనమాట జాయిన్ అయిన కపుల్ ఆఫ్ మంత్స్కే. ఎక్కడ మళ్ళీ ఎవరు వస్తారో, మనకు తగ్గట్టుగా వస్తారో లేరో అని అనుకున్నాను కాబట్టి. కానీ ఈవిడ కూడా చాలా బాగానే ఉంది. అండ్ ఎక్కడ చూసుకున్నా నేను వన్స్ ఇన్ వెళ్తాను కాబట్టి ఏ ప్లేస్ ఖాళీగా ఉంటే ఆ ప్లేస్లో కూర్చుండిపోతాను. బట్ లక్కీగా ఇక్కడ కూడా హీటర్ పక్కనే కూర్చున్నాను కాబట్టి, బేసిక్గా హీటర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్, అందుకే అలా చూసుకుని కూర్చోవాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది ఒక జస్ట్ ఖాళీ ప్లేస్, అలా సిట్టింగ్ ఏరియా లాగా, కాఫీ తాగడం లేకపోతే ఏదైనా స్నాక్స్ తినడం అలాంటి ప్లేస్. ఇది కిచెన్. చెప్పాను కదా ఇల్లులాగా ఉంటుందని, తన మేనేజర్ ఇల్లులాగా ఉంటుందని చెప్పాను కదా. ఇది కిచెన్. ఇక్కడ మీరు చూస్తే ఇదేమో మీటింగ్ రూమ్, ఒక మీటింగ్ రూమ్. ఈ బిల్డింగ్లోనే చాలా చాలా సెపరేట్ రూమ్స్ అనేవి ఉన్నాయి. ఈ మీటింగ్ రూమ్లో ఇలా ఒక 2 screens పెట్టేసి ఇలా చిన్ని మీటింగ్ రూమ్ లాగా చేసుకున్నారు. అండ్ ఇలాంటివే పైన 2 floors ఉన్నాయి. అందులో కూడా మీటింగ్ రూమ్స్, క్యాఫెటీరియా లాగా చిన్ని కిచెన్స్ అలా పెట్టుకున్నారనమాట. ఇప్పుడు మాకు ఇక్కడ మీటింగ్ ఉందన్నమాట. వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా అలా మీటింగ్ ఉన్నప్పుడు మీటింగ్ రూమ్ యూజ్ చేసుకుంటాం అనమాట. ఆఫీస్లో ఉన్నంతసేపు సిస్టమ్ ముందే ఉండకుండా ఇలా బయటికి వెళ్తే ఏమనరు అనమాట. అంటే ఎంకరేజ్ చేస్తారు ఇంకా బయటికి వెళ్ళమని. అలా అక్కడికి బయటకు వస్తే ఫస్ట్ టైం చూసాను నేను మష్రూమ్ అనేది. ఇంత పెద్దగా ఉంది. నార్మల్గా నేను అంటే వండుకునేటప్పుడు చూసే మష్రూమ్సే, ఇలా చెట్టుకున్నప్పుడు అయితే ఎప్పుడు చూడలేదు. మీరు ఎప్పుడైనా చూసారా లేదా కమెంట్ చేయండి. బట్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇట్లుంటుంది ఆ మష్రూమ్ అనేది అని అనిపించింది. మా మేనేజర్ చెప్పినది, నేను ఎప్పుడైనా చూసావా అంత పెద్ద మష్రూమ్ని అని. సో మీకోసం కూడా క్యాప్చర్ చేద్దామని అలా వెళ్ళాను అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే బెస్ట్ పార్ట్, ఇల్లులు చాలా బాగుంటాయి. అండ్ ఎక్కడ ఇల్లు చూసినా వీళ్ళకి చెట్లు చాలా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఏ ఇంటికి చూసినా చెట్లు లేనిదే ఇల్లు ఉండదు. అది చాలా 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 మంచి హ్యాబిట్ అనమాట. మనం కూడా అది పాటించాలి. అఫ్ కోర్స్ ఐ నో ఇప్పుడు కూడా అంటే చాలామంది పాటిస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్య అయితే ఇంకా మంచిగా పెంచుతున్నారు. ఇంతకు ముందులాగా అయితే అస్సలు లేదు. మీరు అనొచ్చేమో ఇంతకుముందే బెస్ట్ అని, కానీ నేను అంటాను ఇప్పుడు కూడా నాకు ఇప్పటికీ యూట్యూబ్ షార్ట్స్ వస్తూ ఉంటాయి. గార్డెన్ చేస్తూ ఉంటారు, ఇంటి పైన గార్డెన్, బాల్కనీ గార్డెన్స్, ఇలా చాలా చాలా మంచి హ్యాబిట్ రియలీ. మీరు కూడా చెట్లను పెంచండి. చూసారా ప్రతి ఒక్క ఇంటికి చెట్లనే ఉంటాయి. అండ్ ఇల్లులు చాలా చాలా బాగుంటాయి. అవి ఎంత బాగుంటాయో అంతే ఎక్స్పెన్సివ్ కూడా, అంత ఈజీ అయితే కాదు ఇక్కడ ఇల్లు కట్టుకోవడము. అండ్ ఆల్సో ప్రతి ఇంటికి చెట్లు, కారు ఇవన్నీ మ్యాండేట్ థింగ్స్ అనమాట. సో అలా మీకు కూడా బయట చూపించినట్టు ఉంటుందని చెప్పి బయటికి వెళ్ళేసి వస్తున్నాను అలాగా.
వచ్చేటప్పుడు తెలియదు కానీ లాస్ట్లో ఎండ్లో షట్ డౌన్ చేసేసి అన్నీ ప్యాక్ చేసుకునేటప్పుడు వచ్చే ఆనందమే వేరు. ఇప్పటికి కూడా స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిపోయే ఆనందంలా అనిపిస్తుంది. లైక్ ఎప్పుడెప్పుడు షట్ డౌన్ చేసేసి ఎప్పుడెప్పుడు అన్ని బ్యాగ్లో పెట్టేసుకొని ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోతామా అన్న ఇంకా చిన్నపిల్లల ఇదే ఉంటుంది అనమాట. నాకైతే అందరికీ ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఎందుకంటే ఏమో అంటే ఆఫీస్ అనేది అంత హెక్టిక్ ఏం కాదు, మన ఇష్ట ప్రకారమే ఉంటాము, ఎంజాయ్ చేస్తూనే పని చేస్తాము, ఇష్టం వచ్చినట్టు బయటికి వెళ్తాము, టైం కాని టైంలో పని చేస్తాము, టైం కాని టైంలో ఇంటికి వెళ్తాము, అవన్నీ ఉన్నాయి, అన్నీ మనకు తగ్గట్టే ఉంటాయి. అదేమి స్ట్రిక్ట్ ఆఫీస్ కాదు, ఫ్లెక్సిబిలిటీ ఉంది, అన్నీ ఓకే. బట్ స్టిల్ ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు వచ్చే ఆనందం ఉంటుంది కదా, అదైతే అసలు చెప్పలేని ఆనందం, ఎందుకో తెలియదు. అయిపోయింది ఇదన్నమాట ఫ్రంట్ వ్యూ. ఇందాకటి వరకు బ్యాక్ సైడే చూపించాను కదా, ఆ వే చూపించాను. ఇది మొత్తం ఫ్రంట్ వ్యూ. గైస్, ఒక 15 minutes ముందే రీచ్ అయిపోయాను ట్రైన్ స్టేషన్కి, విచ్ ఇస్ గుడ్. ట్రైన్ డిలే అవ్వకపోతే చాలు, ఎందుకంటే లాస్ట్ టైం చాలా హెక్టిక్ అయిపోయింది. ఈసారి కూడా అలా డిలే అవ్వకుండా టైంకి వచ్చేస్తే ఫైన్. ఓకే, ఎనీవేస్ ఆఫీస్ అయితే చూపించాను కదా. ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో చూపించిన రూమ్ ఏమో డేటా టీమ్. అలా ప్రతి టీమ్స్కి సెపరేట్ రూమ్స్ ఉన్నాయన్నమాట ఆఫీస్లో. అలా కింది ఫ్లోర్ మాత్రమే మీకు చూపించాను. సో పైన ఫ్లోర్కి వెళ్ళేంత టైం లేకుండే నా దగ్గర బేసిక్గా. ఒకవేళ నెక్స్ట్ టైం కనుక వెళ్తే చూపిస్తాను. బట్ బేసిక్గా అలాగే ఉంటాయి రూమ్స్ అన్నీ. ఒక ఇల్లు లాగా తీసుకుని ఆ ఇల్లునే కింద ఒక్కొక్క రూమ్ని ఒక్కొక్కలాగా వాళ్ళు డివైడ్ చేస్తారు. హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి ఒక రూమ్స్ అయితే మరి అంటే కంజెస్టెడ్గా ఏమి ఉండవు, నార్మల్గానే ఉంటాయి. సో యా, దట్ ఈస్ ఆల్ అబౌట్ కేంబ్రిడ్జ్ ఆఫీస్ అన్నమాట. నెక్స్ట్ ఎప్పుడైనా కాదు, త్వరలోనే నార్విచ్ ఆఫీస్ని చూపిస్తాను, నేను రెగ్యులర్గా వెళ్ళే ఆఫీస్. సో యా, ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హ్యాపీ హారిక. నా సిగ్నేచర్ సింబల్ అయితే వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఇవ్వలేదు, ఎండ్ చేసేటప్పుడు కూడా ఇవ్వట్లేదు, ఎందుకంటే చేతిలో లంచ్ బాక్స్ ఉంది. సో యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అంటిల్ నౌ. మళ్ళీ కొత్త వీడియోతో వచ్చేస్తాను. అంటిల్ దెన్ యూ గైస్ ప్లీజ్ టేక్ కేర్. టాటా, బై బాయ్.